ఇన్నొద్దులు పార్టీ మారుడంటే సీదా కారెక్కుడే. టీడీపీలకెళ్ళి కాంగ్రెస్లకెళ్ళి బీజేపీలకెళ్ళి కమ్యూనిస్టులకెళ్ళి బంగారు తెలంగాణ అని నియోజకవర్గం డెవలప్మెంట్ అని కార్యకర్తల మనోభావాలని కండువాలు మార్చేటోళ్ళు. ఇక ఎప్పుడు ఏడ ఎలక్షన్లు వచ్చినా అవతలి పార్టీలకెళ్ళి గుంజుడు పక్కా ఉంటుండే. ఎంతమంది వస్తే మన పార్టీ అంత గట్టిగా ఉన్నట్టు అనుకున్నారేమో. అట్లా అన్ని పార్టీలు ఖాళీ చేసినందుకే కావచ్చు కార్ల ఓవర్లోడ్ అయ్యి అసెంబ్లీ ఎలక్షన్ల పల్టీ కొట్టి పార్లమెంట్ ఎలక్షన్లకు గిట్లయితుంది. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే కార్ దిగు టికెట్ పట్టు. అవు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన టికెటే కమలం పార్టీలకు పోయిన టికెటే. రాత్రి షెయి గుర్తోళ్ళు 5 టికెట్లు వంచితే 3 గిట్లిచ్చినాయే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ సార్ కు సికింద్రాబాద్ టికెట్, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్ కు చేవెళ్ల టికెట్, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి మేడానికి మల్కాజ్గిరి టికెట్. ఇక మెదక్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ టికెట్లు పెండింగ్ ఉన్నాయి. అవే వాళ్ళు కోతాయో. ఇక బీజేపీలో అయితే 15 టికెట్లు ఇస్తే 7 కొత్తోళ్లే. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ బాపురావు సార్ ను కాదని నాగేష్ కు టికెట్ ఇచ్చింది. పాత ఎమ్మెల్యే సైదిరెడ్డి గారు రాగానే నల్గొండకు ఓకే అయ్యిండు. పాత ఎంపీ సీతారాం నాయక్ సార్ కండువా కప్పుకొని మహిబాద్ కెళ్ళి నిలబడుతున్నాడు. ఎంపీ బీబీ పాటిల్ సార్ కు జైరాబాద్ టికెట్ వచ్చే నార్కర్నూర్ ఎంపీ రాముల్ సార్ కొడుకు ఎంపీ టికెట్ ఓకే అయ్యింది. వీళ్ళంతా కూడా కార్ దిగి వచ్చినోళ్లే. కాంగ్రెస్ లీడర్ సీనన్న కమలం పార్టీలోకి వచ్చి పెద్దపల్లి టికెట్ పట్టిండు. మాధవీలత మేడం అయితే హైదరాబాద్ టికెట్ ఇచ్చినాకనే పార్టీలో చేరిక అయ్యింది. మిగిలిన 2 టికెట్లు ఆరూరు రమేష్ సార్ కు వరంగల్, జలగం వెంకట్రావు గారికి ఖమ్మం ఖాయమైనట్టే అంటుంటే ఇద్దరు కాళ్ళకెళ్లి జంప్ అయిన లీడర్రే నాయే. ఏహే మా పార్టీలకెళ్లి గుంజుకొని టికెట్లు ఇస్తున్నారు అందామంటే మనోళ్ళు ఏకంగా ఏనుగు పార్టీ అధ్యక్షుడు మెడల కండువాగా పి నార్కర్నూలు టికెట్ ఇవ్వబట్టిరే. తెలంగాణలో జంపింగ్ రాజకీయాల మీద మాట్లాడే అర్హత ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదా అంటే అది ఎంఐఎం మాత్రమే. ఒక్క సీటుకే పోటీ చేస్తారు, అధ్యక్షుల వారు ఒక్కడే నిలబడతాడు కాబట్టి.